మటన్ కర్రీ ఇలా చేశారంటే మాత్రం ఈవినింగ్ కల్లా అయిపోతుంది. వేరే కూర చేసుకోవాల్సిందే ఈవినింగ్‌కి. నేను ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను క్లీన్ చేసుకొని. అండ్ హాఫ్ కేజీ మటన్‌కి ఏమేమి కావాలి ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలన్నమాట. అందులోకి ఒక 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక హాఫ్ ఇంచ్‌ది, అలాగే మనం ఒక యాలుక్కాయి అండ్ మిరియాలైతే కంపల్సరీగా తీసుకోండి. మిరియాలు వేయడం వల్ల మంచిగా ఉంటుంది ఫ్లేవరు. ఇంకా తర్వాత నేను ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలైతే తీసుకున్నాను. హాఫ్ కేజీ కర్రీకి సరిపోతుంది. ఆ ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరుక్కోవాలన్నమాట. ఫైన్ చాప్ చేసుకోవాలి. అండ్ ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. బాగా వేసిన తర్వాత కలపాలన్నమాట. ఈ ఆనియన్స్ అనేది మనకి పింక్ కలర్లోకి రావాలి. అప్పటి వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మీరు కర్రీని ఈ విధంగా చేశారంటే ఖచ్చితంగా ఇంట్లో అందరూ మెచ్చుకుంటారనమాట. అంత కమ్మగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నేను లాస్ట్లో ఒక ఇంగ్రీడియంట్ వేసాను, అది వేస్తే మాత్రం కర్రీ టేస్టే మారిపోతుందనమాట. అంత బాగుంటుంది. సో మనకి ఆనియన్స్ పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో రెడీ చేసుకున్నదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ కేజీకి ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. బయట నుంచి తెచ్చింది అయితే మాత్రం 1.5 స్పూన్ వేసుకోండి. సో నేను ఒక స్పూన్ ఫుల్గా వేసేసాను. వేసిన తర్వాత పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ కొబ్బరి పేస్ట్ కూడా నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను అనమాట. సో కొబ్బరి పేస్ట్ వేయడం వల్ల మనకి గ్రేవీ థిక్గా ఉంటుంది, కర్రీ నీళ్ళగా ఉండకుండా బాగుంటుంది. సో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ కొంచెం వేసాను, ఇంకో హాఫ్ టీ స్పూన్ వేసాను అనమాట. మన ఇష్టం అనమాట, కమ్మదనం కోసం వేసుకోవచ్చు 3 టేబుల్ స్పూన్స్. కాకపోతే నేను 2.5 వేసాను అంతే. వేసిన తర్వాత పచ్చి వాసన పోయే వరకు కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు సిమ్లో పెట్టుకొని చేసుకోండి. హైలో పెట్టేస్తే వెంటనే మాడిపోతుంది కుక్కినట్టు, అప్పుడు ఫ్లేవర్ అనేది బాగుండదు అనమాట. ఈ టైంలోనే మనం సాల్ట్, కారం ఈ 2 కూడా వేసేసుకోవాలి. ఈ టైంలో వేస్తేనే మనకి ముక్కలు వేసినప్పుడు ముక్కలకి పడుతుందన్నమాట. సో ఎంత కావాలి హాఫ్ కేజీకి మీకు తగినంత వేసుకోండి. ఈ టైంలోనే కొంచెం తక్కువగానే వేసుకోండి. మళ్ళీ ఉప్పు కారం ఎక్కువైతే ఇబ్బంది కదా. సో తగ్గించుకొనే వేసుకోండి కొంచెము. తర్వాత మీరు టేస్ట్ చూసుకొని అప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడైతే వేసుకుంటేనే ముక్కలకి బాగా పడుతుంది. ఉప్పు, కారం, పసుపు వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకొని పచ్చి వాసన అంతా కూడా పోవాలన్నమాట. ఈ కొబ్బరి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోకుండా మనం మటన్ వేసేసామంటే అస్సలు బాగోదు కూర, మనకు ఆ స్మెల్ వస్తూ ఉంటుంది. అండ్ ఒక ఫుల్ టమాటా అయితే ఫైన్గా చాప్ చేసుకొని అవి వేగిన తర్వాత వేసిన తర్వాత టమాటాని మాత్రం ఫ్రై చేయకండి. ఊరికే కలిపేసిన వెంటనే మటన్ వేసేయండి. అప్పుడు మనకి మటన్ పీసెస్ అనేది చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందన్నమాట. సో వెంటనే టమాటా వేసిన వెంటనే నేను మటన్ పీసెస్ కూడా వేసేసాను. వేసి బాగా కలిపిన వెంటనే వాటర్ని మాత్రం పోయొద్దండి. పోస్తే ఏంటంటే మనకి కారం, ఉప్పు, మసాలా అంతా కూడా ముక్కలకి పట్టదు. సో అందుకని మీరు వాటర్ అనేది ఏం వేయద్దు. అలా ఆ మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే వరకు, మొత్తం ఉడికే వరకు ఉంచండి. అలాగే కుక్కర్ మూత కూడా పెట్టొద్దు. సో ఎప్పుడైతే మనకి ఆయిల్ రిలీజ్ అవుతుందో, మనం వేసిన ఆయిల్, ఆ టైంలోనే మనం వాటర్ పోసుకోవాలి. ఈ టిప్స్ కనుక మీకు తెలిసిందంటే మటన్ కూర చాలా యమ్మీగా వస్తుంది. సో మనం ఇలా కలుపుతూ ఉండాలి మటన్ని. ఇదంతా కూడా మనం సిమ్లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ చేసుకోవాలన్నమాట. లేదంటే అడుగంటేస్తుంది. బాగా కలుపుకోవాలి. చూడండి అసలు మంచి కలర్ఫుల్గా ఉంది ఇప్పటికే. నేను ఫస్ట్ నుంచి కూడా మటన్ చాలా తక్కువ తింటాను. సో ఈ కర్రీ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత విత్ బగారా రైస్ తోటి మంచిగా కుమ్మేస్తున్నాను అంతే. సో మనం ఇలా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. సో మనకి ఇప్పుడు చూసారా లైట్గా ఆయిల్ అనేది కనిపిస్తూ ఉంది, ఇంకా బాగా కనిపించాలన్నమాట. అప్పటి వరకు ఉంచండి. లేదు అడుగు పట్టేస్తుంది మసాలా అంతా, ఇలా ఆయిల్ రావాలన్నమాట.
అడుగు పట్టేస్తుంది అనుకున్నప్పుడు వాటర్ పోయండి. సో నేనైతే ముక్కలు మునిగే వరకు వాటర్ పోసాను. ఇంకొంచెం గ్రేవీ కావాలి మీకు అనుకుంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ పోసుకోండి. పోసేసేసి మీ మటన్ లేతదా లేదంటే కొంచెం ముదిరిందా ఇదంతా కూడా చూసుకుంటారు కాబట్టి ముందుగానే. మామూలుది లేతది మంచిగా ఉన్నది అయితే 6 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇంకొంచెం ముదురుది అంటే ఇంకో 2 విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి. నేనైతే ఫస్ట్ 6 విజిల్స్ అయితే పెట్టేశాను. పెట్టి ఆ ఉడికిన తర్వాత తీసి కొంచెం గరం మసాలా అయితే వేసాను. వేసిన తర్వాత గరం మసాలాతో పాటు మీ దగ్గర మటన్ మసాలా ఉన్నా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో వేసిన తర్వాత కొంచెం సేపు ఉడకబెట్టాను. చూసారా ఆయిల్ మనకి పైకి వచ్చింది అంటే కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట. ముక్కు కూడా బాగా ఉడికింది. సో ఈ టైంలో కొత్తిమీర వేయాలి. చాలామంది మటన్ చేస్తే రబ్బర్ లాగా వస్తుంది, త్వరగా ఉడకదు అంటారు. బట్ మటన్ ప్రాసెస్ కరెక్ట్గా చేసామంటే చాలా బాగా వస్తుంది, నీట్గా ఉంటుంది కర్రీ కూడా. సో ఈ టైంలో కొత్తిమీర, నేను కరివేపాకు కూడా యాడ్ చేశాను, మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మనకి. మీరు కాదు అనుకుంటే కరివేపాకుని స్కిప్ చేసేసేయండి, ఓన్లీ కొత్తిమీర మాత్రమే వేసుకోండి. లేదు మీ దగ్గర కొంచెం పుదీనా ఉన్నా కానీ వేసుకోవచ్చు, అది ఆప్షనల్ అనమాట. బాగుంటుంది పుదీనా వేసినా కానీ. నేను లాస్ట్లో ఒక ఇంగ్రీడియంట్ కలుపుతానని చెప్పాను కదా, గీ అండి. గీ 1 టేబుల్ స్పూన్ కనుక మనం కూరంతా అయిపోయి ఆఫ్ చేసిన తర్వాత వేసినామంటే చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. గీ చాలామంది బిర్యానీలోనే యూస్ చేస్తారు. ఒక్కసారి మటన్ కర్రీలో వేసి చూడండి ఎంత కమ్మగా ఉంటుందో తెలుస్తుంది అనమాట. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మటన్ బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.